ఏ గాలకేంది 4 చేతుల సంపాదించి 2 చేతులతో తింటున్నారు. ఇగో గీలకైతే ఊళ్ళో 5 ఎకరాలు ఉన్నదట. పట్నంలో కూడా ఓ 2 ప్లాట్లు ఉన్నాయట. గందుకే ఎప్పుడు చూసినా రంది లేకుండా తిరుగుతారు. మనకేమో చేతుల కష్టం ఎంత చేసినా గడియ రికాం లేదు, గవ్వరాక లేదన్నట్టే ఉంటుంది. ఇగో గిట్ల మనదైతే సోమవారం, మందిదైతే మంగళవారం అని అన్నట్టే మాట్లాడతారు కొందరు. అయితే గట్ల ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకున్నా తెలంగాణలో అందరి పరిస్థితి ఒక లెక్కనే ఉన్నదట. ఇక పురాగా ముచ్చటేందో తెలియాలంటే గి చూడాల్సిందే. దున్యాలున్న చాలా మందికి మెంటల్ టెన్షన్లు ఉంటనే ఉంటాయి. కానీ గవి తెలంగాణ రాష్ట్రంలో జర్రంత ఎక్కువనే ఉన్నాయట. ఎవలకెసుంటి టెన్షన్లున్నా పరేషాన్లున్నా గీ కాల్ సెంటర్ కు ఫోన్లు చేసి చెప్పుకోన్రి అని టెలిమానస్ కాల్ సెంటర్ అని పెట్టింది సర్కారు. ఇక ఎవలు అడగకపోయే వరకు ఏడవలేదు గాని అడిగితేనా బిందెలకు బిందెలు నీళ్లు నిండేటట్టు ఏడుద్దును అని ఎనకటెవలో అన్నట్టు అట్లా కాల్ సెంటర్ ఉన్నదని ఎరకవుడే ఆలస్యం. నెలకు 4000 మంది ఫోన్లు చేసి మా గీ బాదున్నది, గీ పరేషాన్ ఉన్నది, గీ తక్లీఫ్లున్నాయి, గీ పంచాదులున్నాయి అని మస్తుగా చెప్పుకుంటున్నారట. ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ఎవల్ను కదిలించినా కూడా కష్టాలను కథలుగా చెప్పుకుంటున్నారట. దీంట్లో మళ్ళా 160% పడుసు పిల్లగాన్లే ఫోన్లు చేసి పరేషాన్లు చెప్పుకుంటున్నారట. చదువులు నెతికెక్కుతలేవ్వని, కొలువులు చేయలేకపోతున్నామని, అప్పులు గట్టలేకపోతున్నామని, సంసారం నడపలేకపోతున్నామని, రాత్రులు నిద్ర పడతలేదని ఇట్లా మునుం పెట్టి పరేషాన్ల మీద పరేషాన్లని చెప్పుకుంటున్నారట. జనవరికెంచి ఏప్రిల్ దాకా 35,000 మందికి ట్రీట్మెంట్ కూడా చేసిండ్రట. అయినా కానీ ఇంకా కాల్ సెంటర్ కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారట. ఇంకా చాలా మందికి గిసుంటి కాల్ సెంటర్ ఉన్నదని ఎరకగాలే కాబట్టి గిన్నే ఫోన్లత్తున్నాయి. కానీ ఇంకా జనాలందరికీ ఎరకైతేనైతే దినానికి ఇంకెన్ని ఫోన్లత్తాయో భయపడో బాధపడో దోస్తులకు సుట్టపోళ్లకు ఇంట్లోళ్లకు చెప్పుకోనోళ్ళు గీ కాల్ సెంటర్ కు ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు అన్నట్టు. కడుపులో పెట్టుకొని రందివడి పానం తీసుకునే బదులు గిట్లా ఎవలకో ఒకలకు చెప్పుకొని భారం దించుకున్నది మంచిది కదా. ఇయ్యాల రేపట్ల పరేషాన్ లేని పని లేదు. ఆయిందానికి కాందానికి పిరికిజొచ్చినట్టు కాకుండా జరంత ధైర్యంగా ఉండాలే. ఏమంటున్నాం?